did you give an order to Colonel Markinson as well? I ordered Markinson to have Santiago transferred off the base immediately. నమస్తే అండి. అది ఫ్యూ గుడ్ మెన్ చిత్రంలోని లెంగ్దీ కోర్ట్ మార్షల్ సీన్ లో నుంచి ఒక చిన్న బిట్ అది. Why? I felt his life might be in danger once word of the letter got out. Grave danger? Is there another kind? నేను ఇటీవల చేసిన లైవ్ షోస్ లో మొన్న ఆదివారం నాడు చేసింది, అంతకుముందు ఆదివారం నాడు చేసిన దాంట్లోనూ నేను రాబ్ రైనర్ సినిమా ఇది ఎఫ్యూ గుడ్ మెన్ గురించి మాట్లాడాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన మూవీ అది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఒక షో చేసి అందులో నాకు ఇష్టమైన హాలీవుడ్ మూవీస్ గురించి ప్రస్తావిస్తూ వాటిని ఎందుకు ఇష్టపడతానో చెప్తున్న దాంట్లో ఇందులో అగ్రస్థాయిలో దీనికి అగ్రస్థాయి పెద్దపీట వేసాను అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ ఎవర్. ఇది అపోలో 13 ఇలాంటివి. ఈ రాబ్ రైనర్ చనిపోయిన విషయం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మొదటిగా ఆయన గొప్పతనం గురించి చెప్పి మీకు తెలియకపోతే తర్వాత ఈ ఆయన చనిపోయిన తర్వాత ట్రంప్ చేసిన రాజకీయ కంపు గురించి కూడా మాట్లాడతాను. రాబ్ రైనర్ సినిమాల్లో నాకు 3 సినిమాలు అన్ని చూడలేదు నేను చూసిన 3 సినిమాలు నాకు బాగా నచ్చిన దాంట్లో ఎఫ్యూ గుడ్ మెన్ అని చెప్పాను ఆల్రెడీ. అది హై పవర్డ్ డ్రామా, సెక్స్ ఉండదు, ఫైట్స్ ఉండవు, లైక్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డైలాగ్ బేస్డ్ యాక్టింగ్, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది మూవీ. వెరీ వెల్ రిటన్. ఆరన్ సోర్కిన్ రాశాడు, రాబ్ రైనర్ దర్శకత్వం వహించాడు. జాక్ నికల్స్ తినేస్తాడు అందులో ఆ సినిమాలో. బ్రహ్మాండమైన యాక్టింగ్. మీరు ఈ ఫేమస్ డైలాగ్ వినే ఉంటారు. I'll answer the question. You want answers? I think I'm entitled. You want answers? I want the truth! You can't handle the truth. జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ట్రిబ్యూట్ టు రాబ్ రైనర్ అండి, ఈ సినిమాకి సంబంధించి రాబ్ రైనర్ he was talking about the greatness of Jack Nicholson. And, Jack has this long monologue. And I said to him before, I said, look, I'll give you a choice. Either I can shoot, if you want to shoot ready now, I'll shoot you right now. If you want some time to work on it, rehearse it, I will shoot all the reaction shots first. And then we turn the camera around on you and, whatever. He said, why don't you, shoot the reaction shots, and that will give me so, I got Tom Cruise cut away, Demi Moore, Kevin Bacon, I got Kevin Pollak. I mean, the judge, the jury. I'm doing all the reaction shots, and every time he's off camera, he gives exactly the same performance that you see that's on camera. After 2 or 3, I go up to him and I said, Jack, maybe you want to save a little, because he's full out in every one, and he's off camera. And he says, Rob, you don't understand. I love to act. He says, I don't get that much of a chance to do a great part. And then we turned the camera around on him, and it was the same. Nailed it each time. Every time. ఇంకో సినిమా మాకు ఫ్యామిలీ అందరికీ బాగా ఇష్టమైంది, ఏ ప్రిన్సెస్ బ్రైడ్. ఈ ప్రిన్సెస్ బ్రైడ్ అనేది ఇట్స్ ఎ వియర్డ్ స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందంటే ఆ మూవీ. మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఫ్యామిలీగా కూర్చొని చూసామండి. ఇట్స్ రియలీ రియలీ వెల్ మేడ్ మూవీ, ఫ్యామిలీ మూవీ. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి ప్రిన్సెస్ బ్రైడ్. ఇంకోటి నాకు ఇంకా బాగా ఇష్టమైన సినిమా ఒకటి, వెన్ హ్యారీ మెట్ సాలీ, బిల్లీ క్రిస్టల్ అండ్ మెగ్ రాయన్. ఇవి రాబ్ రైనర్ డైరెక్ట్ చేసిన టాప్ మూవీస్ అండి. దిస్ ఈజ్ ఫైనల్ ట్యాప్, ద ష్యూర్ థింగ్ నేను ఈ 2 చూడలేదు, స్టాండ్ బై మీ చూడలేదు, ద ప్రిన్సెస్ బ్రైడ్ చూశాను, వెన్ హ్యారీ మెట్ సాలీ చూశాను, మిజరీ చూడలేదు, ఎ ఫ్యూ గుడ్ మెన్. దట్స్ ఆల్ వీ వర్ టాకింగ్ అబౌట్, రైట్? రాబ్ రైనర్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ పర్సన్. గ్రేట్ డైరెక్టరే కాదు, హీ వాజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ యాక్టర్. మీట్ హెడ్ అనే క్యారెక్టర్ చేసేవాడు ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఒక టీవీ సిరీస్ లో late 70s లో వచ్చేది అనుకుంటుంది. అలాగే ఇటీవల వచ్చిన సినిమాల్లో తినేసాడు ఒక యాక్ట్, వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనే సినిమాలో. ఇటీవల కాలంలో రాబ్ రైనర్ ఏంటంటే హీ హెస్ బికమ్ వెరీ వోకల్, పొలిటికలీ వోకల్. రాబ్ రైనర్ పాలిటీషియన్ కాదు, అలాగని ఒక పార్టీకి చెందినవాడు కాదు, కానీ ట్రంప్ కి మాత్రం విపరీతమైన క్రిటిక్. ట్రంప్ గురించి చాలా వ్యాఖ్యలు, చాలా టీవీ ఇంటర్వ్యూల్లో అలా చేశాడు. అంతేకాదు 2024 ఎన్నికలలో ట్రంప్ కి వ్యతిరేకంగా 1-2 పొలిటికల్ యాడ్స్ తనే డైరెక్ట్ చేశాడు. అంటే బిల్ క్రిస్టల్ ఇద్దరు ఉన్నారు. బిల్లీ క్రిస్టల్ యాక్టర్, బిల్ క్రిస్టల్ పొలిటికల్ కామెంటేటర్, ప్లస్ హీ యూస్ టు వర్క్ ఇన్ ద బుష్ అడ్మినిస్ట్రేషన్, అలాగే సీనియర్ బుష్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసాడు బిల్ క్రిస్టల్ అన్నాడు. హీస్ లైక్ వెరీ పాపులర్, బుల్వార్క్ లో ఉంటాడు. సో వాళ్ళిద్దరితో కలిపి ఒక పొలిటికల్ యాడ్ డైరెక్ట్ చేశాడు. ఇలా హీ ఈజ్ పొలిటికల్లీ యాక్టివ్ బట్ నాట్ ఎ పొలిటికల్ యానిమల్. వెరీ స్ట్రాంగ్ క్రిటిక్ ఆఫ్ ట్రంప్. ఇంకొకటి ఏంటంటే ఆయన యాక్టివిజానికి నిదర్శనం, హీ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్
whatever may be your opinion about gay marriage, but he played a major role in ultimately making gay marriage legal. That's what he did. All in all, a great director, great actor, and a great human being. ట్రంప్ ఉద్దేశంలో ట్రంప్ను తిట్టాడు కాబట్టి పాపి. అసలు ఎందుకు చనిపోయాడు రాబ్ రైనర్? వాళ్ళ అబ్బాయే, డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళ అబ్బాయే తనని తన భార్యని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళాడని అభియోగంతో అతన్ని పట్టుకున్నారు. హీఈస్ నౌ ఇన్ కస్టడీ. కారణాలు ఏంటో తెలీదు. దిస్ గాయ్ వాజ్ అ డ్రగ్ అడిక్ట్ బిఫోర్ హిస్ సన్. అతని స్టోరీతోనే ఒక సినిమా లాంటిదో డాక్యుమెంటరీ లాంటిది ఏదో తీసాడని కూడా చూశాను నేను. ఐ డిడ్ంట్ సీ ద మూవీ ఇట్ సెల్ఫ్. సో ద గాయ్ హ్యాస్ అ చెకర్డ్ పాస్ట్. మరి ఎందుకు పోట్లాడుకున్నారో తెలియదు. ఏదో వీకెండ్ కోనన్ అబ్రాయన్ దగ్గరికి వెళ్ళారో ఏదో అయింది సంథింగ్. సో వీ విల్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ అని. బట్ భార్యాభర్తలు ఇద్దరిని కొడుకే చంపేశాడు. అట్లీస్ట్ దట్ ఈస్ ద అలిగేషన్ రైట్ నౌ. ఫర్గెట్ అబౌట్ ఎన్ అకాంప్లిష్డ్ పర్సన్ డైడ్ లైక్ దాట్. ఒక సాధారణ పౌరుడు చనిపోయినా కానీ అందరం అయ్యో పాపం అనుకుంటాం. నా విషయంలో హిస్ ఆర్ట్, the movies he made a difference in my life. And if you take the gay marriage issue, he made a difference in their lives. అలాంటి ఒక ప్రముఖుడిని పట్టుకొని ప్రెసిడెంట్ ట్రంప్ని విమర్శించాడని చెప్పి ఈయన ఆదివారం నాడు చనిపోతే మండే మార్నింగ్ ఈ ట్వీట్ పెట్టాడు పెద్ద ఆయన. A very sad thing happened last night in Hollywood. Rob Reiner, a tortured and struggling but once very talented movie director, etc. etc. అది స్క్రీన్ మీద ఉంటుంది, మీరు చదువుకోండి. యూ గెట్ ద ఒరిజినల్ పోస్ట్ అండ్ ఒరిజినల్ టోన్ ఆఫ్ ఇట్. దీన్ని ఆ టోన్ పదిలపరిచి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదువుతాను. యూ కెన్ సీ హౌ ఇట్ కమ్స్ అక్రాస్ ఇన్ తెలుగు. నిన్న రాత్రి హాలీవుడ్లో ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఒకప్పుడు కాస్తో కూస్తో టాలెంట్ ఉన్నా ఇప్పుడు మాత్రం ఏమీ లేక సతమతమవుతున్న రాబ్ రీనర్ తన భార్య మిషెల్తో సహా చచ్చాడు. ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్, టీడీఎస్ అని కూడా అంటారు, అనే ఒక భయంకరమైన తగ్గని మానసిక రోగంతో ఇతను ఇతరులకు తెప్పించిన విపరీతమైన కోపమే వీళ్ళ చావుకి కారణం అని అంటున్నారు. ఇది అప్పుడప్పుడు అంటుంటాడు కదా, మెనీ పీపుల్ ఆర్ సేయింగ్. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ మీద ఉన్న వెర్రి పగతో ఇతను జనాలకు పిచ్చెక్కించేవాడు. ట్రంప్ ప్రభుత్వం అద్భుత విజయాలు సాధిస్తుంటే, అమెరికా స్వర్ణయుగంలోకి వెళ్తుంటే ఇతనిలోని పిచ్చి భయం, పారనోయా పీక్స్ కి చేరింది. రాబ్, మిషెల్ ఇకనైనా ప్రశాంతంగా ఉండండి. దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ హిస్ ట్వీట్ అండి. ఇప్పటికి మనకు తెలిసినంత వరకు అతన్ని చంపింది, అట్లీస్ట్ ఆరోపణ, వాళ్ళ అబ్బాయి మీద, డ్రగ్ అడిక్ట్ కొడుకు మీద. ఏదో ఫ్యామిలీ కారణాలు ఉన్నాయి. సో ఈ ట్వీట్ ఎంత టోన్ డెఫ్ గా ఉందంటే, ఎంత మూర్ఖం అంటానికి కూడా కాదు, మూర్ఖం అనే కంటే కూడా ఎంత రోత పుట్టించేదిగా, ఎంత అసహ్యకారకంగా అనిపించిందో. ఇంక్లూడింగ్ ఫాక్స్, ఇంక్లూడింగ్ న్యూస్ మ్యాక్స్, ఇంక్లూడింగ్ మాగా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కూడా ట్రంప్ను తీవ్రంగా ఖండిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, డెమోక్రాట్లు అందరూ ఖండిస్తున్నారు. ఇంతకంటే దిగజారడు అనిపించినప్పుడల్లా ఇంకా పాతాళానికి వెళ్తున్నాడు. I want to play a little bit of Adam Kinzinger, Illinois congressman, అంటే former congressman Adam Kinzinger. Now Texas లో ఉంటాడు, Republican, became a strong critic of Trump. He's talking about Rob Reiner, Trump's Rob Reiner tweet. Sick, disgusting, awful, poor, shameful, despicable excuse for a man. And even less, a man, a president of the United States, so classlessly blaming Rob Reiner, his passing, on Trump derangement syndrome. What a classless piece of human garbage. Classless. Totally below the presidency. Totally below a guy working at IBM, much less the presidency. If you tweeted something like this and you had a job, you would be fired from your job. This is disgusting. I hope to God our kids don't
model this and think this is what every president should be like. Perfect. If you are in any other job, you did something like this publicly, you will be fired from that job. రాబ్ రైనర్ తనని క్రిటిసైజ్ చేస్తున్నాడు కాబట్టి చచ్చాడు, పేడ వెరగడైపోయింది అన్నట్టుగా అన్నాడు. దట్ ఈస్ ఎసెన్షియలీ వాట్ హీ సెడ్. కొంతమంది చార్లీ కర్క్ చనిపోయినప్పుడు అలాగే అన్నారు, కానీ వాళ్ళు ఎవరో దేశాధ్యక్షులు కాదు. ఇప్పుడు నేను ఐ despised Charlie Kirk rhetoric. I despised his divisiveness. I despised his racism. Everything. Yet, I said, he does not deserve to die. It's really bad thing that he died. I'm just an ordinary citizen. The President of the United States says, రాబ్ రైనర్ ట్రంప్ను వ్యతిరేకించడం వల్లనే అతను చంపబడ్డాడు అని చెప్పడం. Who is deranged here? The deranged Trump. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించండి. పరోక్షంగా ఏమంటున్నాడు, రాబ్ రైనరే ఈ హత్యకు కారణం అంటున్నాడు. అంటే దాని అర్థం రాజకీయ విభేదాల కారణంగా జరిగిన హింసను ట్రంప్ సమర్థిస్తున్నట్టే కదా. సో హీఈస్ ఎండార్సింగ్ ఎ మర్డర్. హీఈస్ ఎండార్సింగ్ ఎ మర్డర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హత్యను సమర్థిస్తున్నాడు. సాధారణంగా ఇప్పుడు ట్రంప్ ఇలాంటి చేసినప్పుడల్లా అతన్ని వెనకేసుకొస్తారు ఎక్కువగా. ఫాక్స్, న్యూస్ మ్యాక్స్, మాగా ఇన్ఫ్లుయెన్సర్స్, తదితర ట్రంప్ తొత్తులు అందరూ అతన్ని వెనకేసుకొస్తారు. ఈ ఒక్క విషయంలో మాత్రం అతన్ని ఖండిస్తున్నారు. థామస్ మ్యాసీ, కెంటకీ కాంగ్రెస్మన్, ఆయన ఏమంటాడంటే, దారుణ హత్యకు గురైన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం చాలా అనుచితం. మార్జరీ టేలర్ గ్రీన్, ద జార్జియా కాంగ్రెస్ ఉమెన్ హూ స్టెపింగ్ డౌన్ ఆన్ January 5th, ఇది కుటుంబ విషాదం, దీనిని రాజకీయాలకు వాడుకోకూడదు అని చెప్తా ఉంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ ట్రంప్ వర్గం వాళ్లే అతన్ని విమర్శించడం, కానీ వాళ్ళ ప్రవర్తనలో ఒక చిన్న లోపం ఉంది. వాళ్ళే అర్థం చేసుకొని లోపం ఒకటి ఉంది. ఏంటంటే చార్లీ కర్క్ చనిపోయినప్పుడు లెఫ్ట్ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు అన్నారు. ఎస్, దెర్ ఆర్ పీపుల్ హూ సెడ్ లైక్ హీ హ్యాస్ ఇట్ కమింగ్. స్పెసిఫిక్ గా చార్లీ కర్క్ ఒక మాట అన్నాడు, హ్యావింగ్ ఎ ఫ్యూ డెత్స్ ఈజ్ ఎ ప్రైస్ వర్త్ పేయింగ్ ఫర్ హ్యావింగ్ గన్ రైట్స్ అని అలా ఈక్వలెంట్ ఏదో అన్నాడు. So a lot of people used that line and said he has it coming అన్నట్టుగా అన్నారు. It's in poor taste, but that's what happened. But none of them are the President of the United States. As a matter of fact, we are learning, Trump was really shocked to learn that news. Trump never backs down from anything కదా. ఆదివారం నాడు చనిపోయాడు రాబ్ రైనర్. సోమవారం పొద్దున ఈ ట్వీట్ చేశాడు. గగ్గోలు పెట్టింది అమెరికా దేశం. మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ లో ట్రంప్ని అడిగారు, హీ డబుల్ డౌన్, మళ్ళీ అదే మాటలు చెప్పాడు, ఇంకా దారుణంగా మాట్లాడాడు. A number of Republicans have denounced your statement on Truth Social after the murder of Rob Reiner. Do you stand by that post? Well, I wasn't a fan of his at all. He was a deranged person as far as Trump is concerned. He said he knew it was false. In fact, it's the exact opposite, that I was a friend of Russia, controlled by Russia. You know, it was the Russia hoax. He was one of the people behind it. I think he hurt himself in career-wise. He became like a deranged person, Trump derangement syndrome. So I was not a fan of Rob Reiner at all in any way, shape, or form. I thought he was very bad for our country. Yeah. By the way, Trump తొత్తులు అందరూ అనుకుంటారు there is some such thing called Trump derangement syndrome that will make them feel better because their heads are stuck in his ass. But there is no such thing as Trump derangement syndrome. And either you are in a cult or you see what is happening with Trump and your blind allegiance to Trump, your blind following to Trump. There is no Trump derangement syndrome. There is only one thing, a deranged Trump. More crap like this that happened and పాముల గురించి ఏదో పెరుగు దేశంలో ఏంటో పాములు ఉన్నాయంట, సంవత్సరానికి 20,000 మంది చచ్చిపోతున్నారంట, ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. హీ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఫర్ సెవరల్ మినిట్స్. కానీ ఒక చిన్న బిట్ మాత్రం నాకు రిలవెంట్ అనిపించింది, నాకు క్లోజింగ్ స్టేట్మెంట్ కి పనికి వస్తుంది అనిపించేది. ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను. Case. But the venom rarely works. It's so powerful. This thing said to be the most poison. That, the black mamba, the brown mamba,
and the Viper from Peru. You do not want to play games, okay? And I'm telling this story because my son Don, this is a hell of a. Did you hear this story, Don? And so, just in case. But the venom rarely works. It's so powerful, this thing. It's said to be the most poison. That హీస్ ఎ లౌజీ స్టోరీ టెల్లర్. ఈ రాబ్ రైనర్ స్టోరీలో అతను చేసిన ట్వీట్, ఇప్పుడు ఈ పాముల గురించి వాటి విషం గురించి చెప్పింది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా 2015లోనో 16లోనో హీ టాక్డ్ అబౌట్ ఎ స్నేక్ అండ్ హౌ ఇట్ బైట్స్. సో మాటల్లో, చేతల్లో, చూపుల్లో, చేష్టల్లో నాకు ఇతనిలో కనపడేది విషమే. సుమతి శతకంలో గుర్తుందా మీకు? కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. దాట్స్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్.